వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు మజ్జిగ మిరపకాయలు లేదా ఊర మిరపకాయలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: కొంచెం లావుగా పొడవుగా ఉండే పచ్చిమిరపకాయలు పావు కిలో, పెరుగు 1 లేదా 1.5 కప్పు, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, వాము 1 టీ స్పూన్. పచ్చిమిరపకాయలను బాగా కడిగి తడేమీ లేకుండా బాగా తుడుచుకొని పెట్టుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో కళ్ళుప్పు, వాము వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలకు ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్ని మిరపకాయలకు ఘాట్లు పెట్టుకోవాలి. గింజలను తీయకుండా ఇలా ఘాట్లు పెట్టుకుని వాడుకోవచ్చు. దీనికి కారం తక్కువగా ఉండే మిరపకాయలను మాత్రమే వాడుకోవాలి. ఇలా అన్ని పచ్చిమిరపకాయలకు ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక పింగాణి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ ఈ మిరపకాయలను పెట్టుకోవాలి. ఇలా అన్ని మిరపకాయలను సర్దుకున్న తరువాత ఒక బౌల్లో పెరుగు తీసుకొని గ్రైండ్ చేసుకున్నటువంటి ఉప్పు వామును వేసుకోవాలి. దీనిని మజ్జిగలా చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిరపకాయల్లో కలిపి పెట్టుకున్నటువంటి మజ్జిగను వేసుకోవాలి. ఇలా మిరపకాయలన్నింటినీ మునిగేటట్లుగా సర్దుకోవాలి. మూత పెట్టుకుని వీటిని 3 రోజుల పాటు ఊరబెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ 3 రోజుల పాటు ఊరనివ్వాలి. 3 రోజులు ఊరనిచ్చిన తర్వాత వీటిని మజ్జిగలో నుంచి తీసి వారం రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. కాటన్ బట్ట మీద ఎండబెట్టుకోవాలి. వారం రోజులు ఎండబెట్టుకున్న తర్వాత ఇలా మంచిగా ఎండిపోతాయి. వీటిని ఒక గాజు సీసాలో వేసుకుని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. కావలసినప్పుడు వీటిని నూనెలో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. వీటిని సాంబార్ అన్నంతో కానీ పప్పు అన్నంతో కానీ పెరుగన్నంతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.